పుష్ప ఫెస్టివల్కి స్వాగతం. ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకోవాలి మనం. అందులో నెంబర్ 1 వచ్చేసి గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. శ్రీవల్లి లాంటి గోల్డ్ చూడంగానే అటెంప్ట్ అయిపోయినాను. ప్రీవియస్గా ఫేర్ వాల్యూ గ్యాప్ కనబడినది, అక్కడ రిజెక్షన్ క్యాండిల్స్ 2 కనబడినాయి, ఒక స్పైక్ వచ్చినది. ఆ స్పైక్ మళ్ళీ రీట్రేస్మెంట్ కావడానికి కోసమనే ఆడ సెల్స్ వేసినాను. 800 పాయింట్లు వచ్చినవి. ఇంకొక 400 పాయింట్లు ఉండగా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టినాను, కొట్టినది. గోల్డ్ 800 పాయింట్ అంటే మాట్లాడతా, మినీ కొట్టిన 8,000 రూపాయలు. ఇక పాయింట్ నెంబర్ 2, ఎప్పటి నుంచో మనము చేసేటువంటిది, సుమారు 10 దినాల పై నుంచి చేసినటువంటి బ్యాంక్ నిఫ్టీ హెడ్జింగ్ ఈరోజు 50,000 దాటినది. సో దాన్ని ఈరోజుతో క్లోజ్ చేసేసినాను. ఇక ఆ పొజిషన్ లేదు, ఇక 50,000 వచ్చినాయి. థర్డ్ వన్ ఏంటంటే సెన్సెక్స్లోకి హెడ్జింగ్ మాదిరి చేసినాము. ఈ హెడ్జింగ్ ఇంకొక 4 రోజుల్లో సుమారు ఒక 18,000 తేవాలని కోరుకుంటున్నాను. మార్కెట్ కనుక మనకు అనుకూలంగా 1-2 రోజులు జరిగితే అందులో నాకు సుమారుగా ఒక 15,000 వస్తాయి. బుక్ చేసేసి మంత్లీ హెడ్జింగ్కి పోదామని ప్లాన్ చేస్తున్నాను. ఇదే ఈరోజు మొత్తం అప్డేట్. దుడ్డబ్బా. అందరికీ కారణం ఏంటో తెలుసా? డిసిప్లిన్ ఒక్కటే. డిసిప్లిన్గా చేస్తే దుడ్డు అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. నాకు ఎందుకనో ఈ సెన్సెక్స్ మీద డౌట్గా ఉండాలి. రేపు కనుక మార్కెట్ కొంచెం గ్యాప్ ఓపెన్ అయితే అప్పుడు నా హెడ్జింగ్ కొంచెం ప్రాబ్లంగా వచ్చేటట్టు ఉండాలి. అయినా ఏమీ పర్లేదు, శకావత్ స్టాప్ లాస్ ఒకసారి కొట్టే కొట్టనే మనం మాత్రము డిసిప్లిన్గానే ఉందాము. దానికి మళ్ళీ ఇంకొక హెడ్జింగ్కి సేఫ్ హెడ్జింగ్ ఇంకోటి వేసినాము ప్లాను. రేపు మార్కెట్ కనుక గ్యాప్ అప్ అయితే ఆ సేఫ్ హెడ్జింగ్ ప్లే చేస్తాము. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే రేపే ఈ సెన్సెక్స్ ట్రేడ్ క్లోజ్ చేసేసి మళ్ళా వచ్చే వారం సెన్సెక్స్ ట్రేడ్ ఎత్తుతాను. ఈసారి కనుక సెన్సెక్స్లో కనుక ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ స్క్రీన్ షాట్ మన ఛానల్లో పెడదాము. ఇప్పుడు దాకా కొంతమంది కామెంట్లు అడిగినారు ప్రాఫిట్ స్క్రీన్ షాట్లు పెట్టమని. సెబీ మా ఒప్పుకోడు కదా, అందుకని పెట్టలేదు. కానీ ఈ టూర్ పెడతాను. నన్ను ఎంతలాగా ఆదరిస్తున్న మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయమామా.